ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఒక కొత్త పొలిటికల్ పార్టీని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుంది. కానీ చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది తెలుసా, వైఎస్ షర్మిల లెక్కనే కవిత కూడా మిగిలిపోతుందేమో. ఇప్పుడు షర్మిలక్క కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టింది, తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిలకి ఏం చేసింది, ఆఖరికి ఆంధ్రాకి వెళ్ళిపోయి ఆమెకు సంబంధించినటువంటి పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేసింది. ఇక్కడ కూడా కాంగ్రెస్లోనే విలీనం చేసింది. అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి తీసుకొని ఆంధ్రా నుండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె పని చేయడం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె నినాదాలు ఇవ్వడము, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కీలకమైనటువంటి పాత్ర పోషించింది వైఎస్ షర్మిల. సో ఇక్కడ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెడుతుంది. ఆ కొత్త పొలిటికల్ పార్టీ కూడా గమ్మత్తుగా కవితకు తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. ఇప్పుడు కవితకు ఒక నినాదంతో తెరపైకి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఏంది, ఇప్పుడు బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారు, టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ ప్లేస్లోకి బీఆర్ఎస్ని తీసుకొచ్చారు. బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి అని అనుకున్నారు మీరు. బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి. సో ఈ బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని కేసీఆర్ పెట్టడానికి కారణం ఏంటంటే, జాతీయ పార్టీ, అన్ని రాష్ట్రాలలో మేము ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఆంధ్రాలో కూడా ఆఫీస్ పెట్టిరు, తర్వాత ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేసిర్రు. ఇట్లా 2-3 రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత పార్టీ డౌన్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. ఓడిపోయినటువంటి దాఖలాలు మనం చూసినాం. తర్వాత ఇక టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ అయిన తర్వాత చాలామంది జనం టీఆర్ఎస్ తెలంగాణ అనేటటువంటి పేరు లేకుండా పోయింది. అరే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ని మనం ఎక్కువగా ఎందుకు గౌరవిస్తాం, కేసీఆర్ అంటే మనకు ఎందుకు ఇష్టం అంటే తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి కాబట్టి టీ అనే పేరుంటే బాగుండు, తెలంగాణ అనే పేరుంటే బాగుండు. కానీ కేసీఆర్ ఎందుకో తెలంగాణ అనే పేరు తీసేసి భారతీయ రాష్ట్ర సమితి అని పట్టుకొచ్చిండు. సో కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేశారు. తర్వాత 2023లో కూడా కేసీఆర్ ఓటమికి ఇది కూడా ఒక కారణం అట. ఏంది, ఈ బీఆర్ఎస్ అనేది చాలామంది జనాలకు అర్థం కాలే. జనాలు ఏంది టీఆర్ఎస్ అని అనుకుంటారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, కారు గుర్తు. కానీ కారు గుర్తు ఉన్నప్పటికీ బి అనేటటువంటి పేరు చాలామంది వృద్ధులకు జనాలకు అర్థం కాక బీఆర్ఎస్ పైన ఓటు వేయకుండా కింద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చేయి గుర్తుంటే కాంగ్రెస్ ఓటు వేసారు. ఇక్కడ కూడా కొంత కన్ఫ్యూజన్ జరిగింది ఎన్నికలలో అనేది కూడా కొంత వినబడినటువంటి వ్యవహారం. అయితే కవితక్క ఈ అంశాన్ని ఇప్పుడు గ్రాప్ చేసుకుంది. కవితకు ఏం చేయబోతుందట తెలుసా, టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పెట్టబోతుందట. టీఆర్ఎస్ అనే పార్టీ, ఈ టీఆర్ఎస్ అనేటటువంటి పేరు మ్యాక్సిమం కవితకు తీసుకొస్తే ఏం తీసుకురావచ్చు అంటే తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రక్షణ సమితి లేదంటే టీబీఆర్ఎస్ అని చెప్పి పెట్టబోతుందట. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పి టీబీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్. ఈ 3 పేర్లలో కవిత పార్టీ పెట్టబోతా ఉన్నది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ ఢిల్లీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలతో కవిత మాట్లాడుతుందట. తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి లీడర్లతో కవితకు ఆల్రెడీ చెప్పేసిందట. త్వరలో మనం పార్టీ పెట్టబోతా ఉన్నాం, పొలిటికల్ పార్టీ చాలా అద్భుతంగా ఉంటుంది, మన తెలంగాణ పేరుతో మనం పార్టీ పెట్టబోతా ఉన్నాం, మన తెలంగాణ పేరు ఆ పార్టీలో ఉండాల్సిందే అనేటటువంటి ఆలోచనతో కవిత మ్యాక్సిమం టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ బహుజన రాజ్య సమితి లేదా తెలంగాణ బహుజన రక్షణ సమితి అని చెప్పి ఈ పేరుతోటి కవితక్క కొత్త పొలిటికల్ పార్టీని పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నారట. మరి ఎందుకు కవిత టీఆర్ఎస్ అనేటటువంటి పేరుని మళ్ళీ తెరపైకి తీసుకొస్తుందంటే, రేపటి రోజు టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ కవితకు పెట్టిందనుకో, ఆమె విమర్శించడానికి ఒక పార్టీ కావాలి. మరి ఏం పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తర్వాత బీజేపీ పార్టీ ఉంది, 3rd ప్లేస్లో బీజేపీ ఉన్నది, 2nd ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏమో ఇప్పుడు 1st ప్లేస్లో ఉంది. రేపటి రోజు కవిత పొలిటికల్ పార్టీ పెట్టింది అనుకో, కవిత రేపటి రోజు ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే, కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయితే నెక్స్ట్ గ్రాఫ్లోకి వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరు, బీఆర్ఎస్. మరి కవిత విమర్శించాలంటే ఎవరిని విమర్శించాలా, బీఆర్ఎస్ పార్టీని విమర్శించాలా, ఆమెకు ఓట్లు రావాలంటే, సీట్లు రావాలంటే. అప్పుడు అక్క ఏం చేస్తుందంటే, తెలంగాణ అనేటటువంటి పేరుని తీసేసిరు వీళ్ళు, కేసీఆర్ను ప్రెజర్ చేసిండు కేటీఆర్, కేసీఆర్ను ప్రెజర్ చేసిండు హరీష్ రావు అని చెప్పి కవితక్కనే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. అసలు ఈ బీఆర్ఎస్ అనే దాంట్లో ఒక పెద్ద కుట్ర ఉందట. కొంత మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ బీఆర్ఎస్ అనే దాంట్లో కుట్ర ఏంది తెలుసా, ఈ బీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీ, అన్ని రాష్ట్రాలలో ఉండాల్సినటువంటి పార్టీ. అయితే తెలంగాణ రాష్ట్రానికి సీఎం అభ్యర్థిగా కేటీఆర్, మహారాష్ట్రకి హరీష్ రావు, తర్వాత ఏపీకి ఇట్లా పక్కపక్క రాష్ట్రాల కవిత, ఇట్లా ఒక 4-5 రాష్ట్రాలు వీళ్ళు పంచుకొని అక్కడక్కడ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి చిన్నగా అక్కడ ఏదైనా ప్లాన్ చేద్దాం అనేటటువంటి ఉపాయం కట్టారు. కానీ అది ఫెయిల్ అయిపోయింది. అది ఫెయిల్ అయ్యేసరికి ఇప్పుడు కవితక్క ఇమీడియట్లీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎగ్జిట్ అయ్యేటటువంటి కార్యక్రమం చేసింది.
అందుకే ఇప్పుడు కవితకి ఏం చేస్తుంది, టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ పెట్టి బీఆర్ఎస్ పైన విమర్శలు చేయాలా. ఎట్లా, ఈ బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ పెట్టిర్రు, అసలు తెలంగాణ అనేటటువంటి పేరు తీసేసుడుతోటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, తెలంగాణ అనేటటువంటి పదం బోర్డుతోటే బీఆర్ఎస్ పని అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మన పార్టీ, ఇన్ని రోజులు కేసీఆర్ది మీ పార్టీ అనుకున్నారు, ఇది మన పార్టీ, నేను కేసీఆర్ బిడ్డను, టీఆర్ఎస్ అని పెట్టిన తెలంగాణ అనే పేరుంది మన పార్టీలో, తెలంగాణ బిడ్డలు మనం అంతా అని చెప్పి ఈ విధంగా కవితక్క రెచ్చగొట్టే కార్యక్రమం చేయవచ్చు, ఈ విధంగా కవితక్క మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు ఆమె కొంత పొలిటికల్ పార్టీ పెట్టి. సో కవిత గారు ఈ ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం.